ఇమాజిన్ దిస్, మీరు ఒక న్యాప్ తీసుకుని లేచి లైట్ స్విచ్ ఆన్ చేస్తారు, కానీ ఏమీ వర్క్ అవ్వదు. పవర్ లేదు, ఫోన్ బ్యాటరీ డెడ్, చార్జర్ యూజ్లెస్, వైఫై లేదు, టీవీ పనిచేయటం లేదు. అట్ ప్రెసెంట్ మీరు పూర్తిగా బయట ప్రపంచంతో డిస్కనెక్ట్ అయితే అయ్యారు. ఇలా జరిగిందంటే తప్పకుండా ఏదో ఘోరమైన విషయం జరిగే ఉంటుంది. సరే, ఇలా జరిగిన తర్వాత మీరు మీ విండో దగ్గరికి వెళ్ళి చూస్తే పూర్తి నగరం అంధకారంలో అయితే ఉంటుంది. అప్పుడు అకస్మాత్తుగా రాత్రిపూట ఆకాశం మొత్తం ఒక అద్భుతమైన గ్రీన్, పర్పుల్, బ్లూ రంగులోకి మారిపోతుంది. యాక్చువల్ గా ఇలాంటి కలర్స్ ఆకాశంలో కనబడేది ఎక్కడంటే నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటున్నాయి కదా, సో అక్కడైతే కనిపిస్తాయి. నార్మల్ మనం ఉండే చోటైతే ఇలాంటి కలర్స్ అయితే ఆకాశంలో రాత్రిపూట అయితే కనపడవు, కానీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. అసలు ఇది ఏమిటి? ఇది నిజంగా జరిగితే ఏమవుతుంది? ఇది సైఫై సినిమా అయితే కాదు, ఇట్స్ రియల్. ఎప్పుడు నిజమవుతుందంటే, ఇఫ్ ఒక భారీ సోలార్ స్టోమ్ వచ్చేసి భూమిని తాకితే అది మన ప్రపంచాన్ని రాత్రికి రాత్రే మార్చేస్తుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సోలార్ స్టోమ్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పదండి మనం మన ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దిస్ ఈజ్ ఎంఆర్ స్వర్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అసలు సోలార్ స్టోమ్ అంటే ఏమిటి? సూర్యుడు అనేది ఒక మ్యాసివ్ గ్యాస్ బాల్, కానీ అది మ్యాగ్నెట్ ఫీల్డ్ తో కంప్లీట్ గా కవర్ అయి ఉంటుంది. ఇది ఒక ట్యాంగ్లెడ్ హెయిర్ లాగా అయితే ఉంటుంది, అంటే హెయిర్ చిక్కుబడి ఉంటుంది కదా, అలా అన్నమాట. అంటే మనము హెయిర్ ని దువ్వకుండా కొన్ని రోజులు అలా వదిలితే తర్వాత మన జుట్టు ఎలా ఉంటుందో అలాగా ఉంటుందన్నమాట ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చూడడానికి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేటివి అనీవెన్ గా తిరుగుతుంటాయి, అవి ట్విస్ట్ అయి ఉంటాయి, కొన్నిసార్లు స్నాప్ అవుతాయి. అప్పుడు సడన్ గా ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుంది, అదే సోలార్ స్టోమ్. అది ఎనర్జీ పార్టికల్స్, రేడియేషన్స్ ను స్పేస్ లోకి పంపుతుంది. మనకు 3 టైప్స్ ఆఫ్ సోలార్ స్టోమ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి సోలార్ ఫ్లేర్. ఇది ఒక బ్రైట్ ఫ్లాష్ ఆఫ్ లైట్ రేడియేషన్, పవర్ఫుల్ ఎక్స్రేస్, గామా రేస్, రేడియో వేవ్స్ ఎర్త్ ని రీచ్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ సోలార్ ఫ్లేర్ జరిగినప్పుడు మన ఎర్త్ కి ఇవన్నీ రీచ్ అవుతాయంట. అది యాక్చువల్ గా చెప్పాలనుకుంది. సోలార్ సిస్టమ్ లోనే ఇది ఒక మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ప్లోజన్. ఇంకా నెక్స్ట్ స్టోమ్ వచ్చేసి రేడియేషన్ స్టోమ్. ఇది జరిగినప్పుడు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ వెరీ హై స్పీడ్ లో స్పేస్ లోకి షూట్ చేయబడతాయి. వాటిలో కొన్ని 93 మిలియన్ మైల్స్ జస్ట్ 30 మినిట్స్ లో ట్రావెల్ చేస్తాయి. కొరోనల్ మాస్ ఎజెక్షన్, CME. ఇది జరిగినప్పుడు సన్ నుంచి ప్లాస్మా బయటికి ఎజెక్ట్ చేయబడుతుంది. దూరం నుంచి చూస్తే అది బుడగలు పగులుతాయి కదా, అలా అయితే ఉంటుంది. సోలార్ స్టోమ్స్ జరిగినప్పుడు మన ఎర్త్ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయో చూద్దాం. ఈ సోలార్ స్టోమ్స్ మన ఎర్త్ వైపు వస్తే చాలా డ్యామేజ్ అయితే జరుగుతుంది. ఎంత డ్యామేజ్ అంటే ఇది మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే దెబ్బతీస్తుంది. దీంతో జియో మ్యాగ్నెటిక్ స్టోమ్ ఏర్పడుతుంది. శాటిలైట్స్ విషయానికి వస్తే ఈ శాటిలైట్ వచ్చేసి డ్యామేజ్ అయితే అవుతాయి, సిగ్నల్స్ గ్లిచ్ అవుతాయి. ఇంకా GPS గురించి మాట్లాడుకుంటే ఫోన్స్, కార్ డైరెక్షన్స్ పనికిరావు. ఇంకా టీవీస్, ఫోన్ కాల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా కట్ ఆఫ్, కంప్లీట్లీ డిస్కనెక్టెడ్. ఇంకా ఇంటర్నెట్ విషయానికి వస్తే ఇంటర్నెట్ ప్రొవైడర్స్ డౌన్ అవుతాయి, వెబ్ బేస్డ్ సిస్టమ్ టోటల్లీ క్రాష్ అవుతాయి. ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారము US లోనే 600 బిలియన్ నుంచి 2.6 ట్రిలియన్ వరకు డ్యామేజ్ అయితే జరుగుతాయి. ఇంకా రియల్ వరల్డ్ కాన్సిక్వెన్సెస్ గురించి చూస్తే సోలార్ స్టోమ్ వల్ల రేడియో సిగ్నల్స్ కూడా కట్ అవుతాయి, ఇంకా మొత్తం బ్లాక్అవుట్ అయితే అవుతుంది. ఇంకా ఎయిర్ ట్రావెల్ విషయానికి వస్తే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయి లేదా డిలే అవుతాయి. ఇంకా ఎయిర్పోర్ట్ లో మొత్తం కన్ఫ్యూజన్. ఇంకా పవర్ గ్రిడ్స్ సంగతి వస్తే అవి ఓవర్లోడ్ అవుతాయి, ట్రాన్స్ఫార్మర్స్ బరస్ట్ అవుతాయి, కరెంట్ కూడా ఇంకా ఉండదు. ఇది ఫ్రిక్షనల్ స్టోరీ అయితే కాదు. 1989 లో కెనడాలో ఈ విధంగానే జరిగింది. ఇక్కడ డిస్ప్లే మీద ఒక నేమ్ అయితే వేస్తాను. ఆ సిటీలో
9 అవర్స్ టోటల్ గా బ్లాక్అవుట్ అయితే అయింది. 2024 లో కూడా ఒక సోలార్ స్టోర్మ్ అయితే వచ్చింది. ఆ సోలార్ స్టోర్మ్ నేమ్ వచ్చేసి గెనాన్ స్టోర్మ్. దీని గురించి మనం మాట్లాడుకుంటే మే 2024 లో ఒక హ్యూజ్ సోలార్ స్టోర్మ్ ఎర్త్ అయితే హిట్ చేసింది. దాని పేరు వచ్చేసి గెనాన్ స్టోర్మ్. ఈ స్టోర్మ్ యొక్క రిజల్ట్ వచ్చేసి కంప్లీట్ గా బ్లాక్అవుట్. ఎక్కడంటే బ్రెజిల్, స్పెయిన్, టర్కీ, కొరియా. ఇంకా ఈ స్టోర్మ్ ఏ ప్లేసెస్ లో హిట్ చేసిందో అక్కడ కూడా బ్లాక్అవుట్ అయితే అయ్యాయి. మెయిన్ సిటీస్ వచ్చేసి ఇవి. అక్కడ ఉన్న ప్రజలు ఆ విషయాన్ని ఫొటోస్ తీసి మొత్తం అంతా షేర్ అయితే చేశారు. ఆ నమ్మలేని ఫోటోలు వచ్చేసి గ్రీన్, రెడ్, పర్పుల్ స్కై. ఇది చూడడానికి కంప్లీట్ గా సైఫై మూవీ మాదిరి అయితే ఉంది. ఆ సోలార్ స్టోర్మ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ జోన్ ని డిస్టర్బ్ అయితే చేసింది. ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటిదంటే అసలు ఇప్పుడే ఎందుకు మరి ఇంత ఫ్రీక్వెంట్ గా ఈ సోలార్ స్టోర్మ్స్ జరుగుతున్నాయో చూద్దాం. సన్ ఇప్పుడు సోలార్ మాక్సిమం లో ఉన్నాడంట. ఎవ్రీ 11 years కి ఇది ఒకసారి అయితే వస్తుంది. నెక్స్ట్ బిగ్ వన్ వచ్చేసి నాసా చెప్పిన దాని ప్రకారము 2025 లో ఎప్పుడైనా స్ట్రైక్ అయ్యే అవకాశం అయితే ఉంది. దట్ మీన్స్ మన ఎర్త్ ని హిట్ చేసే ఛాన్సెస్ అయితే 2005 లో అయితే ఎక్కువైతే ఉన్నాయంట. బట్ యాక్యురేట్ టైం అయితే చెప్పలేదు, ఎందుకంటే అది ఇంపాసిబుల్. నెక్స్ట్ సోలార్ మానిటరింగ్ గురించి చూస్తే మన మనుషులు పంపిన శాటిలైట్ ఒకటి మిలియన్ మైల్స్ దూరంలో అయితే ఉంది. అంటే సన్ కి దగ్గరగా సన్ ని మానిటర్ చేస్తూ అయితే ఉంది. బట్ స్టిల్ మనకు ఆ శాటిలైట్ వార్న్ చేసేది వచ్చేసి 1 hour ముందు మాత్రమే. అంటే ఆ శాటిలైట్ వార్న్ చేసిన 1 hour తర్వాత నుంచి ఆ సోలార్ స్టోర్మ్ మన ఎర్త్ ని హిట్ చేయడానికి 24 hours టైం అయితే పడుతుంది. మన టెక్నాలజీని కాపాడుకోవడానికి ఆ టైం అయితే సరిపోదు. అంటే ఆ శాటిలైట్ వచ్చేసి సన్ లో సోలార్ బ్లాస్ట్ జరిగిన 1 hour తర్వాత రికగ్నైజ్ చేసి మనకైతే పంపుతుంది. అండ్ ఆ సిగ్నల్ మన దగ్గరికి రావడానికి 24 hours అయితే టైం అయితే పడుతుంది. ఆ టైం అయితే సరిపోదు. ఇప్పుడు మన వాళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే తయారు చేస్తున్నారు. సో దాన్ని కొంతమంది ముద్దుగా ద స్పేస్ ట్రాఫిక్ లైట్ అని అయితే పిలుచుకుంటున్నారు. యాక్చువల్ గా దాని పేరు వచ్చేసి పేజర్ ప్రాజెక్ట్ అంట. ఇది నాసా నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్. దీని పేరు వచ్చేసి పేజర్. ఇది స్పేస్ వెదర్ ఫోర్కాస్ట్ లాంటిది. ఒక ట్రాఫిక్ లైట్ లాగా అలర్ట్ అయితే చేస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే సన్ ని టెలిస్కోప్స్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. డేటా శాటిలైట్స్ నుంచి వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న ఆల్గారిథం అక్కడున్న రేడియేషన్ లెవెల్స్ ని, డేంజర్ జోన్స్ ని, స్పేస్ కండిషన్ ని ప్రిడిక్ట్ అయితే చేస్తాయంట. ఎప్పుడైతే ఆ సోలార్ స్టోర్మ్ వస్తుందని గుర్తుపడుతుందో వెంటనే మన శాటిలైట్స్ అన్నిటినీ అవి దట్ మీన్స్ ఆ స్టోర్మ్ హిట్ కాకుండా మూసివేస్తున్నాయంట. సో జస్ట్ లైక్ అంబ్రిల్లా. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటిదంటే ఇది 2 days ముందే మనకు వార్న్ అయితే చేస్తుందంట. ఇంతకు ముందు వచ్చేసి 1 hour ముందే, ఇప్పుడు వచ్చేసి అయితే 2 hours ముందైతే వార్న్ అయితే చేస్తుంది. మనని మనం కాపాడుకోవడానికి, మన శాటిలైట్స్ ని కాపాడుకోవడానికి ఈ టైం అయితే సరిపోతుంది. సరే అయితే ఇంకా మనం కంక్లూజన్ అయితే చూసేద్దాం. మన సూర్యుడు మనకు జీవనాధారం, కానీ అది మన మోడర్న్ వరల్డ్ ని బ్లాక్అవుట్ అయితే చేయగలదు. నెక్స్ట్ టైం గానీ మనము స్కైలో ఈ గ్రీన్ లైట్ ని చూస్తే జస్ట్ రిమెంబర్ సోలార్ స్టోర్మ్ హిట్ చేస్తుంది అని. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు